ఆడియన్స్ బంగారాలు 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉన్నాం. ఇంకా మన ఫన్మోజీ ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ ని కొట్టేసి 2 మిలియన్ మైల్ స్టోన్ ని దాటిచ్చేయండి. ఈ మమ్మీ రిక్వెస్ట్ ని కొంచెం కన్సిడర్ చేయండి అమ్మా. ఈ అమ్మని ఏడైనా చూసినావా? చూసినా. ఎక్కడ్రా చెప్పు, ఎక్కడెక్కడైనా ఉందా? ఇక్కడ కాదు, కానీ ఆ ఎమ్మి ఏడుంటదో నాకు తెలుసు. పదండి చూపిస్తా. ఏంటి మళ్ళీ పట్టించడానికి ఒప్పుకున్నావా? అబ్బా అది కాదు. ప్రేమించానని చెప్పి ఇలా పాపం చేస్తావా? పాపిస్తోడా చిచ్చి. అబ్బా అది కాదురా. ఇప్పటిదాకా నువ్వు బ్రెయిన్ లెస్ అనుకున్నాను రా, ఇది విన్నాక నువ్వు హార్ట్ లెస్ అని కూడా తెలిసింది. అబ్బా ఆపండి, ఓ ఎక్కేస్తున్నారు. ఫస్ట్ నన్ను ఏం జరిగిందో చెప్పనివ్వండి. ఇలా స్లోగా కాకుండా ఫ్లోలో చెప్పు. ఆ రోజు నేను వాళ్ళకి మళ్ళీ చూపిస్తానని వెళ్ళింది తన పట్టించాలనే ప్లాన్ తో కాదు, తన మీద ఉన్న ప్రేమతో. అబ్బా ఏందన్నా, జంగిల్లో ఉండాల్సిన ఎలిఫెంట్లు జీపులో ఉన్నాయేంటి? అబ్బా ఏం విజువల్ రా. వైల్డ్ యానిమల్స్ అన్ని వ్యాన్ ఎక్కినట్టుంది. ఎవరైనా వైల్డ్ యానిమల్స్ చూడడానికి ఫారెస్ట్ కి వెళ్తారు, నేను మాత్రం వైల్డ్ యానిమల్స్ తోనే ఫారెస్ట్ కి వెళ్తున్నాను. ఏంటా ఈ బౌన్సర్ గాల్లో ఒకరు చెరుకు మిషన్ లో పట్ట నిమ్మకాయలు అయిపోయింది నా పరిస్థితి. అయ్యో అన్నా, ఏం తింటావన్నా? అడవి దున్నలా ఉన్నావు. అడవి దున్ననే తింటా. మా బాబే రే సోదాపి, ముందు పిల్లాడుందో చెప్పు. పిల్ల ఏడుంటది? తల్లి దగ్గర ఉంటది. ఏందన్నా నువ్వు ఇలాంటి సిల్లీ క్వశ్చన్లు అడిగేది? నువ్వు డాను, మళ్ళీ నీకో వ్యాన్. రేయ్ కామ్ గా కూర్చో, లేదంటే వ్యాన్ లో కాదు వ్యాన్ కింద ఉంటావు. అన్నా వాయిస్ వినిపిస్తుంది కానీ ఫేస్ కనిపించట్లేదు. నీ మొహం ఏడన్నా? వసపెట్టలాంటి గొంతేసుకొని నువ్వే నస గురించి మాట్లాడాలి. ముందు పిల్లనైతే చూపిని, తర్వాత ఆడిది పొల్ల గుచ్చి కాలుద్దాం. బుర్రరా. మాకి చిక్కు కూర. చిక్కు లేదు, మామిడికాయ తొక్కు లేదు. వైల్డ్ యానిమల్స్ తో సఫారీకి వచ్చా. వచ్చ కాదరాలు వచ్చా, వీళ్ళతో పాటు వచ్చా. కుర్రబచ్చా నా దగ్గరే ఇరుక్కు. ఏం మాట్లాడుతున్నాడు రాడు? కడుపు అయినప్పుడియో. నీ అక్క బెల్లం ముందు సెటప్ గురించి మాట్లాడమంటావు. ఫోన్ పెట్టు. హట్టు లేదు, పొల్లం అట్టు లేదు. ఫోన్ పెట్టా. రే ఇంకా ఎంతసేపు రా? ఎక్కడది? వచ్చేసామన్నా. అలా లెఫ్ట్ తిరిగితే రైట్ లో ఉంటది. ఏమబ్బే బర్రె తోకుండాదే, తల ఆడకపోయినదే. తల ఏందమ్మే అర్థం కాలా? అదే మీ మచ్చ ఆడకపోయినాడా అని అడుగుతుండా. మా మచ్చ పోలేదు, వాళ్ళు తోలుకుపోయారు. ఎవరు? బర్రెలు కాసేటోలా? కాదమ్మే, పేకలు కోసేటోళ్ళు. నీ ఫోటో చూపెట్టి ఆ మంగళదీప్ సీనాల్లో మా మచ్చానే తోలుకుపోయారు. ఏందే మంగళదీప్ సీనా? నా ఫోటో చూపెట్టా? అవునమ్మే. ఎంతకీ వాళ్ళు ఎట్టిపోయినారు చూసుంటావా? గోవిందని ఆడపట్టుకెళ్ళి ఉంటారు. లేట్ అయినా మంచి స్పాట్ దొరికింది. కొట్టుకోవడానికి ఈ మాత్రం ఉండాలి. నేను గొడవను పట్టుకొచ్చింది ఆ పిల్లని చూపి నీకు కాదురా, మీకు చొక్కలు చూపి నీకి. ఏంట్రా నా మనిషి మీద చెయ్యి వేస్తావా? చెయ్యడం కాదురా, గొయ్యి తీసి పాతి పెడతా. నువ్వు పాతి పెడుతుంటే పాట పాడుతూ చూస్తారు. ఏసేంట్రా? అమ్మాడి అమ్మ స్మెల్. ఒరే అడుగుతున్నారా, ఏం తింటున్నారా? రేయ్ నేను 1000 మంది ఈ కాదురా వాణ్ణే. మంగళదీపప్ప అందరూ అయిపోయారప్ప. నువ్వు కూడా వచ్చేస్తే శుభమంగళం పాడేసి శుభంగా వేద్దాం. కోరా నేనొచ్చింది నీతో లొల్లి కోసం కాదు, మళ్ళీ కోసం. అది ఎక్కడుందో చెప్పు. ఇక్కడ్రా, ఇక్కడ. రే మంగళదీప్ సీను, నువ్వు మళ్ళీ జోలికి ఎందుకు వస్తున్నావు నాకు తెలీదు, కానీ మళ్ళీ జోలికి వచ్చావంటే నోట్లో కిల్లి నవ్వినట్టు నవ్వులేస్తా. మళ్ళీ అంటే ఫ్లవర్ కాదు, కోరాగాడి లవరు. నేను ఫైర్. ఆ ఫ్లవర్ ని టచ్ చెయ్యాలంటే ముందు ఈ ఫైర్ ని దాటాలి. రే కోరా. రే సీను, సౌండ్ పెంచకు. పెంచావో
గ్రౌండ్ లో పాతేస్తా. ఇంకొకసారి మళ్ళీ జోలికొచ్చినట్టు తెలిసిందో అగరబత్తులు ఉండేది నీ కంపెనీలో కాదు, నీ తల దగ్గర. యాడున్నాడు ఈ గోవిందు? ఊరంతా నెతికినా ఏడా కనబడలేదే. ఏమై ఉంటదబ్బా? చిలకేంటి ఈ గోరింక కోసం తెగెతికేస్తుంది? కొంపతీసా మంగళదీప్ సీను ఏమైనా చేసుండాడా? లేదు లేదు లేదు, అలా అయ్యుండదులే. ఏంటి ఎవరి కోసం వెతుకుతున్నట్టున్నావు? అవును, గోవిందు కోసం. కాదు కాదు, ఆ పక్కింటి పిల్లోడు ఆనంద్ కోసం. నువ్వు ఆనంద్ కోసం చూస్తున్నావో ఈ గోవింద్ కోసం చూస్తున్నావో నాకు తెలుసులే. ఇలాంటి కథలేమైనా ఉంటే ఆడికి స్కూల్ నుంచి వచ్చాక చెప్పుకో. అయినా నువ్వేందబ్బాయా పోయి ఆ రౌడీ కొడుకులతో తగు పెట్టుకున్నావు? భయం లేదా ఏమి? ఏ అమ్మి, నా గురించి అంత కంగారు పడినావా? లేలే, అంత కాదులే గాని ఏదో కొంత. ఇవాళ కొంతే, రేపు అంత అవుతుంది. అంత లేదు బొంత లేదు. పో అబ్బాయా, అవతల నాకు బోల్డ్ పని ఉండదే. మళ్ళీ నిన్నొకటి అడగాలి. ఏందదే? అబ్బా ఎట్టారా అడిగేది? త్వరగా అడుగుతావా లేదా? అవతల నాకు అంగడికి పోయే పని ఉంది. నీ షాప్ లో మార మల్లెపూలు ఎంత? ఇది అడగడానికన్నా నాపిందే చెప్పే. పోను రోజా పూలు ఎంత? ఇదిగో గోవిందు, ఇంకోసారి మల్లెపూలు రోజా పూలు అన్నావంటే పూజ పగులుద్ది. పూలు మళ్ళీ ఏదో ఫన్న కోసం అంటే ఎందుకలా గనలా పేలుతావు? పన్ను గిన్నె పెట్టుకుని కొట్టేయాలి అదవని. ఏందట్టా మనసులో మాట్లాడుకుంటున్నావు? ఏమైనా ఉంటే బయటికి చెప్పు. ముందు నువ్వు చెప్పు, తర్వాత చూద్దాం. నువ్వు ఇక నుంచి ఆ పూల కొట్టులో కూర్చోవడం మానే. దేనికి? పూల తోటలో కూర్చోబెడతావా ఏందే? లేదు, ఆ పూల తోటలో కోట కట్టి అందులో నిన్ను రాణిగా కూర్చోబెడతా. నువ్వు నా రాణి, నేను నీ ఖైదీ, ప్రేమ ఖైదీ. డైలాగులు బాగా వేస్తుండవు కానీ పో ఇంకా. అట్టా నవ్వేసి పో, మాకు ఏదో ఒకటి చెప్పు. నిన్నట్టా చూశాను అప్పుడే పడిపోయాయి మాయ పేరేందే ఓ సెలియా. నీ కాలి సోకంగా నన్నునే మరసిపోయాయి హాయి నీ వల్లే ఓ పిల్ల. ఎట్టా పుట్టేసావమా ఇంత అందం ఎందమ్మా, మత్తు కల్లా సైగలతోటి గుండె పిండేసావమ్మా. పుట్టా బొమ్మ నీవమ్మా, దిష్టే తీసేస్తానమ్మా, పట్టు బట్ట కట్టి నీకే తాలే కట్టేస్తానమ్మా. ఈ మాయా ప్రేమేనా అవునను సంబరాలు జరిపేనా, నీ వలన ఏదనా మొదలయ్యే నేడు చిన్న సంతోషాల పండగమైన. నిన్నట్టా చూశాను అప్పుడే పడిపోయాయి మాయ పేరేందే ఓ సెలియా. నీ గాలి సోకంగా నన్నునే మరసిపోయాయి హాయి నీ వల్లే ఓ పిల్ల. ఎట్టా పుట్టేసావమ్మా ఇంత అందం ఎందమ్మా, మత్తు కల్లా సైగలతోటి గుండె పిండేసావమ్మా. పుట్టా బొమ్మ నీవమ్మా, దిష్టే తీసేస్తానమ్మా, పట్టు బట్ట కట్టి నీకే తాలే కట్టేస్తానమ్మా. ఈ మాయా ప్రేమేనా అవునను సంబరాలు జరిపేనా, నీ వలన ఏదనా మొదలయ్యే నేడు చిన్న సంతోషాల పండగమైన. ఇదిగో అబ్బాయా, నువ్వు నా కోటకు ఖైదీవి కాదు, రాజువి, నా గోవిందరాజువి. అబ్బా ఏంది మళ్ళీ ఈ ఫీలింగ్? గుండెల్లో 100 వీణల వరుస పెట్టి వాయించినట్టుంది. ప్రేమ అంటే ఎట్టానే ఉంటదేమో అబ్బాయా.
నాకు కూడా అట్టానే ఉంది. మళ్ళీ 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 పద చేసేసుకుందాం పెళ్లి. యో 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 ఏందా కంగారు నీకు? పెళ్ళంటే అంత సులువునా ఏందే? ముందు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి కదా. నాకు ఆల్రెడీ తెలుసు కదా, నీ పేరు మల్లేశ్వరి. మళ్ళీ చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోవడంతో అనాథగా పెరిగావు. నీకు పూలన్నా మొక్కలన్నా పచ్చని చెట్లన్నా చాలా ఇష్టం. నువ్వు నడిపేది పూల కొట్టు, నీ అడ్రస్ గంగమ్మ గట్టు. ఇవన్నీ నాకు తెలుసు. నాకు తెలియని విషయం ఒకటి ఉంది. అసలు ఆ మంగళదీప్ సీను నీకోసం ఎందుకు ఎదుగుతాడాడు? అదా 2 వారాల కిందట మొగలు పువ్వుల కోసం అడవికి పోతా ఉంటే ఆ మంగళదీప్ సీను వాడి మనుషులు చెక్కలు నరుకుతుండారు. ఏయ్, ప్రకృతిని పాడు చేయడానికి మీకెవరిచ్చున్నాడు హక్కు? ముందా చెట్లు నరకడం ఆపండి. వచ్చిందండి వయ్యారి. ఇదిగో పాప, నువ్వెవరో నాకు తెలీదు, తెలుసుకోవాలనుకోవట్లేదు. ఇప్పుడు నువ్వు నన్ను ఆపితే తర్వాత నేను నీ ఊపిరి ఆపాల్సి వస్తుంది. కనుక ఇక్కడ చూసింది చూసినట్టు ఇడిసేసి నీ దారి నువ్వు పో. వాడెన్ని మాటలనినా నేను ఆడ నోరెప్పలే. మరి కలెక్టర్ ఆఫీసులో ఇప్పిన. ఆ మంగళదీప్ సీన్ గడి సరికంతా పోలీసులకు పట్టించిన. అందుకే వాడు నా ఎంట పడుతుండాడు. ఇక నుంచి ఈ మ్యాటర్ నాకు వదిలే. మళ్ళీ ఆడు నీ నీడని తాకాలన్నా ఈ గోడను దాటి రావాలి. ఈడ పేడ ఉన్నది కానీ గోడ ఏదో ఉన్నది మచ్చా. వచ్చాడు భలే కరెక్ట్ టైంకి వచ్చేస్తావు మచ్చా నువ్వు. ఏం మచ్చా, ఈ వీరతో పని పడినాదా ఏంది? అవునరా, మళ్ళీ దిష్టి తీయడానికి ఒక గుమ్మడికాయ కోసం చూస్తాండాను. కరెక్ట్ టైంకి నువ్వు వచ్చినావు. పో మచ్చా, నువ్వెప్పుడు ఇంతే అమ్మాయిల ముందు పరువు తెస్తా ఉంటా. కరువులో ఉన్నోడికి పరువు ఎందుకురా? ఇలా ఎరువు తీసి వ్యాన్లో. అవును గోవింద్, నువ్వే పని చేస్తావు? అమ్మో, దీనికి అసలే చెట్లు పుట్లు అంటే ఇష్టం. నేను చేసే పని చెప్పానంటే నన్ను ఏ గట్టుకేసి గుద్దేత్తది. ఏం చేస్తావో చెప్పమంటే అలా నోట్లో గొలుక్కుంటావేంటే? అది ఐఎమ్ ట్రాన్స్పోర్టర్ ఆఫ్ ది టెర్మినేటర్ ఇన్ ది లాట్ ఆఫ్ ది రింగ్. ఏందే రింగ్ తప్పించే నాకే బొంగు అర్థం కాలే. అదే ఎరువులు సరుకులు అవి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటా. ఓహో. మచ్చా, సరుకు గురించి చించాంగా నాన్న ఫోన్ చేసిందా? సరుకా? సరుకు కాదు, అరకు మెడిసిన్. పక్కూరులో ఆంటీకి బాగాలేదంట, వెళ్ళి డెలివరీ చేసి వస్తానే. ఏ ఆ ఆంటీ ఏమైనా ప్రెగ్నెంటా? ఓ మళ్ళీ నువ్వు కూడానా? నేను డెలివరీ చేస్తానంది మందుల్ని, బిడ్డల్ని కాదు. జోక్ చేసినాలే అబ్బాయా. సర్లే, నీ కుళ్ళి జోక్కి సాయంత్రం బుల్లి కేక్ తెస్తానులే. ఇంకెళ్ళొస్తానే. బాయ్ బాయ్. ఏంది మచ్చా మొహం అట్టా పెట్టినావు? మనం చేస్తాంది ఎందుకో రాంగ్ అనిపిస్తాందిరా. ఏంది డ్రైవింగా? కాదు, స్మగ్లింగ్. ఎప్పుడు లేందే సడన్ గా ఏంది మచ్చా ఇదే? బ్రెయిన్ బస్ స్టాండ్ లో కనిపెట్టొచ్చేసినావా? ఈ వ్యాపారంలో ఎంత డబ్బు ఉన్నదో నాకంటే నీకే బాగా తెలుసు. అలాంటిది ఇప్పుడున్న పలంగా స్మగ్లింగ్ మానేమంటే రేపు నుంచి మనం బస్ స్టాండ్ బయట బెగ్గింగే. ఏమోరా, మళ్ళీకి ఇట్లాంటి పనులంటే నచ్చావు. మనం ఇట్లాంటివన్నీ చేస్తున్నామని మళ్ళీకి తెలిస్తే పెద్ద లొల్లి చేస్తది. తర్వాత మా పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. నువ్వెన్నైనా చెప్పు మచ్చా, అమ్మాయి కోసం నువ్వు ఇట్టా చేయడం నాకు నచ్చట్లా. తప్పదురా, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. అబ్బా, ఈడొకడు నా ప్రాణానికి. చించాంగ్, వాట్స్ రాంగ్? కూరా చెక్క నాకు హక్క నూడిల్స్ బొక్క పడతా. లేదు, చెక్కలు కొట్టడం ఆపేసియో, ఇంకా నో డెలివరీ. నోకు నోకు పెద్ద డిల్వా చక్రవాకంలో సెల్వా. ఒరే అల్వా, చెప్తే అర్థం కదా నీకు? పంపివు. రే, ఇంకొకసారి పంపియో అన్నావంటే చైనా వచ్చి నీ బ్యాగ్ లో రాడ్డు దింపియో, ఇంకా ఫోన్ పెట్టియో. బాయ్. నోకు నోకు. అబ్బా, ఈ చించంగాడు వల్ల కడుపులో బ్యాంగ్ బ్యాంగ్ అయిపోయింది. ఏంది మచ్చా ఏడాపను? సరుకు లోడింగ్ ఏడ కాదుగా. వ్యాన్ లో సరుకు తర్వాత లోడ్ చేయొచ్చు గానీ ముందు కడుపులో సరుకు అన్లోడ్ చెయ్యాలి. చిచ్చి ఏంది మచ్చా నువ్వు ఎక్కడ పడితే అక్కడ? నేచర్ లో బెస్ట్ ఫీచర్ ఇదేరా, ఎక్కడ కావాలితే అక్కడ కూర్చోవచ్చు. ఈ రాయి వెనక్కి కూర్చో మచ్చా, ఎవరికి కనిపించో. ఏడే ఉందరా, మనకు కావాల్సింది రాక్స్ కాదు ఆక్స్. అసలుకే వాటర్ బాటిల్ కూడా లేదు. రోజు రోజుకి చాలా గలీజ్గా తయారవుతున్నావు మచ్చా నువ్వు. అబ్బా, ఇది ప్లేస్ అంటే చూడు ఎన్ని ఆకులు ఉన్నాయో. అది ఏంట్రా, ఏదో గుచ్చుకుంటున్నట్టుంది. ముళ్ళు అనుకుంటా, పీకేద్దాం. మచ్చా, ఏంట్రా? నువ్వు పీకింది ముళ్ళు కాదు మచ్చా, ల్యాండ్ మైన్ పిన్ను. ఇది ఆడి నుంచి వచ్చిందిరా. అదే ఆడి నుంచో రాలేదు మచ్చా, నువ్వే ఆడి నుంచో వచ్చి దాని మీద కూర్చున్నావు. అయ్యా, కదలకు మచ్చా, కదిలితే పేలిపోద్ది. అమ్మ బాబాయ్, ఏదోటి చెయ్యరా. నీట్ గా రాయి వెనకాల ప్లేస్ చూపించిన నువ్వే ఆకులు వాళ్ళములానే ఏడకొచ్చి కూర్చున్నావు.
కూర్చునే ముందు చూసుకోబడలా. ఒరే నాకేం తెలుసురా ఇక్కడ ల్యాండ్ మైన్లు పెడతారని. అయిపోయింది మచ్చా, అంతా అయిపోయింది. నువ్వు గనక పైకి లేసినావు అనుకో అట్టే పైకి పోతావు. ఒరే టెన్షన్ లో బాత్రూమ్ తో పాటు కడుపులో పేగులు కూడా వచ్చేలా ఉన్నాయి, భయపెట్టకరా. మచ్చా నీదో మంచి ఫోటో ఉంటే ఈ మచ్చా. ఏరా నా గుర్తుగా దాచుకుంటావా? లేదు మచ్చా, నువ్వు పోయాక దినం భోజనాల కాటి నీ బ్యాన్ వేయించాలిగా. అయ్యో అంటే నేను పోతానని ముందే ఫిక్స్ అయిపోయావారా? డౌట్ పడినీకే నువ్వేమన్నా ఊబిలో కాలెట్టినావా? ల్యాండ్ మైన్ మీద బేస్ ఎట్టినావు, నీ బేస్ బ్లాస్ట్ అవడం ఫిక్స్ మచ్చా. నువ్వు పైకి పోవడం ఫిక్స్. ఒరే అలా భయపెట్టే బదులు హెల్ప్ చేయడానికి ఎవరైనా దొరుకుతారేమో చూడరా. ఈడెవరు ఉంటారు మచ్చా, జంతువులు తప్ప. ఏ అన్నలో అక్కలా ఉంటారు చూడరా. ఏ మచ్చా నువ్వు పోయాక శవం ఎత్తుపోవడానికా? రే నువ్వు ఇంకో నిమిషం ఇక్కడ ఉన్నావంటే నేను నిజంగా లేచిపోతా. వద్దు మచ్చా, నువ్వు లేకమాకో పోతాండా. అయ్యో ప్రభువా, ఈ టైంలో ఎవడరా బాబు? ఒరే చించాంగ్ నీకు టైము పాడే లేదేంట్రా? నాకు చెక్క కావాలి, నీకు బొక్క పడతాది. రే నీకు బొక్క పడేలాగే ఉంది, నాకు బొక్క బ్లాస్ట్ అయిపోయేలా ఉంది. ఇంకొకసారి చెక్క తొక్క అని ఫోన్ చేసావంటే నీ పిక్కల ముక్కల్లా కోసి గబ్బిలాలకి వేస్తాను. ఫోన్ పెట్టా. అయ్యో పీస్ఫుల్ గా పని చేసుకుందామని వస్తే ఇప్పుడు రెస్ట్ ఇన్ పీస్ అయిపోయేలా ఉంది పరిస్థితి. గోరా దొరికేసావురా, యు ఆర్ అండర్ అరెస్ట్. అండర్ బర్స్ట్ అయిపోయేలా ఉంటే ఇప్పుడు అరెస్ట్ ఏంటి సార్? ఇంకేం మాట్లాడుకు, నువ్వు తప్పించుకోలేవు. సార్ అరెస్ట్ చేయడానికి మీకు వేరే ప్లేసే దొరకలేదా? అయినా ఎక్కడ అరెస్ట్ ఏంటి సార్, అది కూడా ఈ పొజిషన్ లో? ఇక్కడైతే నేను ఫ్రీగా దొరుకుతావని కాపు కాసావురా. త్వరగా నీ పని అయితే మా పని మొదలు పెడతాం. మీ పనికి నా పనితో ఏంటి సార్ సంబంధం? ఆ పక్కనంతా ఖాళీ, వెళ్ళి కానిచ్చేయండి. మాటలతో మాయ చేసి తప్పించుకోవాలనుకుంటున్నావా? ఈసారి కెన్నలతో కాదు బాంబులతో వచ్చాం. మీ బాంబుల కన్నా పెద్ద బాంబు నా బేస్ కింద ఉంది, కావాలంటే చూసుకోండి. నాస్టీ ఫెలో. అబ్బా అది కాదు సార్, దాని కింద. నో ఐ కాంట్. అబ్బా వీడికి ఒకటి చెప్తే ఒకటి అర్థం అవుతుంది. కిందేమో గొయ్య, ముందేమో ఈ కుయ్య. దేవుడా నన్ను కాపాడే వాళ్ళే లేరా? వచ్చింది వచ్చింది వచ్చింది. ఏంట్రా? కింద కాదా, ఉత్తరది వస్తుంది మా అక్క. మీ అందరి పని పట్టడం పక్క. ఇదేంటి గెన్న నాకెట్టింది? గెన్న చూపిస్తుందేమో. బాగుందక్క, లేటెస్ట్ మళ్ళా. ఇటుపక్క ఎక్కడ చూడలే, ఇంకా లేట్ ఎందుకు అక్క? వాళ్ళు బెండు తీసే. ఆమె వచ్చింది మా బెండు తీయడానికి కాదురా, నీ కథ ఎండ్ చేయడానికి. బేబక్క? బేబక్క కాదురా, బేబమ్మ, స్పెషల్ ఆఫీసర్ ఫ్రమ్ ఎన్ఐఏ. ఏంటి నెయ్య? నెయ్యి కాదురా లబ్బే, ఎన్ఐఏ. బ్యాచ్ నంబర్ 342836 ట్రైన్డ్ ఎట్ పెద్దాపురం పోలీస్ అకాడమీ. నీలాంటి క్రిమినల్స్ ని క్లీన్ చేసే సునామీ. ఏంటక్క ఇదంతా? రాయ్ బేబమ్మ నక్సలైట్ కాదురా, స్మగ్లింగ్ ని నోట్లో వేసి గిగిలింగ్ చేయడానికి వచ్చిన సిజిలింగ్ ఆఫీసర్. నీతో ఉంటూ నీ ప్లాన్స్ తెలుసుకుంటూ నీ క్లోజ్ అయింది నిన్ను క్లోజ్ చేయడానికి. గవర్నమెంట్ కి ఎదురు తిరిగి స్మగ్లింగ్ చేస్తున్న నేరం కింద నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. అక్క